బడిని ప్రకృతి ఒడిగా మార్చి తనదైన శైలిలో పాఠాలు బోధిస్తున్నారు నంబూరి మనోజ. క్రియేటివిటీ ఎక్కడి నుంచో రాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఆవిడ ప్రధాన ఉద్దేశంతో చిన్నపిల్లలకి పాఠాలు బోధిస్తున్నారు. తనదైన శైలిలో కిచెన్ గార్డెనింగ్ కూడా నేర్పిస్తున్నారు. పుస్తకాలు ఒకటి చూస్తే సరిపోదు, ప్రకృతి మొత్తం ఎలా ఉండాలో కూడా నేర్పిస్తుంది నంబూరి మనోజ. 28 సంవత్సరాలుగా టీచర్ ఉద్యోగం చేస్తూ తనదైన శైలిలో అటు పాఠాలు బోధిస్తూనే ఇటు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అనేది కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ విద్యాబోధన చేస్తూ వస్తున్నారు. మరి ప్రజెంట్ ఆ మనోజ టీచర్ దగ్గరే మనం ఉన్నాము. మంగళాపురంకి వచ్చేసాము. ఇక్కడ 1 నుండి 5వ తరగతి పిల్లలైతే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పాఠాలు బోధిస్తున్నారు. ఒక పక్క కిచెన్ గార్డెనింగ్ నేర్పిస్తున్నారు. టీచర్ అంటే ఎలా ఉండాలి అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈవిడ చేసిన కిచెన్ గార్డెనింగ్కి సంబంధించి కూడా సమగ్ర శిక్ష మొత్తం ఆవిడ చేసిన ఏదైతే ఉందో వర్క్కి సంబంధించి మినిస్టర్ నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. ఆవిడ దాని మీద ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఆ విశేషాలు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముందు స్కూల్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎలా ఉందో కూడా చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు? వెళ్దాం పదండి. అబ్బో చాలా పూలు వచ్చినాయి కదా, చూపించండి పూలు. వావ్, ఇరిపోయిందా? మొగ్గులు వస్తున్నాయి కదా. వావ్, క్లాప్స్ కొట్టండి. ఓ సూపర్. వావ్, డోంట్ టచ్. వావ్, భలే కాయలు వస్తున్నాయిరా, సూపర్ కదా. ఓకే, వంకాయలు కూడా వచ్చినాయి కదా, చూద్దాం పదండి. వావ్, వెరీ గుడ్ సూపర్. మీరే పెంచారు కదా. హై ఫై. వావ్, బ్యూటిఫుల్ కదా. మీరు టచ్ చేయడం వల్ల రేఖలు రాలిపోతున్నాయి. సూపర్ కలర్ కదా. విత్తనాలు ఎందులోంచి వస్తాయి చూపించండి, షోమి. ఈ కాయలా? నమస్తే మేడం, నంబూరి మనోజ గారు. హలో మేడం, ఫస్ట్ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూడడానికి ఇంత దూరం కూడా రావడం కూడా, ఇంత దూరం వచ్చామని ఫీల్ లేకుండా చాలా సంతోషంగా ఉంది. రాగానే ఒక కిచెన్ గార్డెనింగ్, ఒక ఫ్రెష్ ఫీల్, అదొకటి. పిల్లల దగ్గర రాగానే ఒక మంచి వైబ్ క్రియేట్ అయింది. పిల్లలతో సరదాగా ఇప్పటి వరకు మీరు ఉండే విధానం చూసి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇంత మీ జర్నీ అనేది ఇక్కడ నుంచి నారా లోకేష్ గారి దగ్గర వరకు కూడా వెళ్ళింది. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 28 ఇయర్స్ జర్నీ అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బీజం ఎక్కడి నుంచి పడింది? బీజం అంటే మేబీ నాన్నతో తెల్లవారుజామునే లేచి డైరెక్ట్గా నిద్ర లేవగానే నాన్న నేను వేసిన మొక్కల్లోకి వెళ్ళడం, దొండకాయలు కోసి తింటూ ఉండేదాన్ని. అంటే నాన్న దగ్గర నుంచి వచ్చిందని చెప్పచ్చు. మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో అమ్మా నాన్నకున్న మంచి విషయాలు, టీచర్స్ నా గురువులు చెప్పిన మంచి విషయాలు అన్నీ మంచినే తీసుకుంటూ పోతే అవి ఖచ్చితంగా మన ఒంట్లో ప్రవహిస్తూ ఉంటాయి. నేనేమైతే చిన్నప్పటి నుంచి మంచి విషయాలుగా భావించానో, ఒక పద్యాన్ని, ఒక కథని మా నాన్నగారు చాలా మంచి సాహిత్యం చదివించారు. మా గురువులు చాలా గొప్ప పద్యాలు చెప్పారు. కష్టపెట్టవో కన్నతల్లి మనసు, ఇలాంటి పద్యాలు మనకి ఇంకిపోయిన తర్వాత మన దారిని అవే నిర్దేశిస్తాయి. ప్రకృతి మీద ఒక గౌరవం, రైతు మీద ఒక గౌరవం, రైతు కష్టం పట్ల ఒక కన్సర్న్, వీటన్నిటితో నేను పెరిగాను అనమాట. చిన్నప్పటి నుంచి పూల మొక్కలు పెంచడమే చాలా ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని, ఈజీ కాబట్టి. తర్వాత ఎందుకనో మ్యారేజ్ అయిన తర్వాత మా వారు కూడా ఈ మొక్కల పట్ల, కూరగాయల పట్ల ఆసక్తితో టెర్రస్ గార్డెను ఆయన చేస్తూ ఉంటారు. సో మా ఇంట్లోనూ తోట ఉంటుంది, బడిలోనూ తోట ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ 28 ఇయర్స్గా నేను పిల్లలకి పద్యాలు ఇవన్నీ చెప్పడంతో పాటు గార్డెనింగ్ అనేది నా కరికులంలో భాగంగా చేసుకున్నాను. అది ఎవరో చెప్పారని కాదు, మరొకటి కాదు. అది నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్ అని చెప్పాలి. టీచర్ ప్రొఫెషన్ ఒక ప్యాషన్ అయితే, మొక్కలు పెంచడం అనేది ఒక ప్యాషన్ నాకు. ఇక రాను పూల మొక్కల నుంచి కూరగాయలకి ఎందుకు మారి ఉంటానంటే, నా బ్రెయిన్లో ప్రతి చోట మందు కొట్టినటువంటి కూరగాయల వల్ల ఎన్నో అనారోగ్యాలు పాలయ్యారనే విషయాన్ని పదే వినడం వల్ల అయి ఉండొచ్చు. కూరగాయల వైపు నా యొక్క గార్డెనింగ్ మలుపు తీసుకుందనమాట. అయితే చాలా ఈజీ అని అర్థమైంది.
ఏ స్కూల్కి వెళ్ళినా నా లెక్క ఏంటంటే ఒక గార్డెన్ ఉండడం. మహానుభావులు ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఇది 2.5 సెంట్ల భూమిని ఆనాడు మహానుభావుడు ఇచ్చుంటాడు కదా. అందుకే కదా పిల్లలు ఆడుకోవడానికి కొంత చోటు వదిలి మేము ఈ పోర్షన్ని గార్డెన్గా మలుచుకున్నాము. ఇది చాలా మంచి నేల అండి. కృష్ణమ్మ నేల అంటే సారవంతమైన నేల. మేము ఇందాక బాబు చెప్పాడు కదా మీకు, తిని పారేసి నాటినటువంటి పనస కూడా అంత పెద్ద మొక్క అయ్యి నెక్స్ట్ ఇయర్ కాయలు కాయబోతుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి, మాకు వ్యవసాయం వచ్చేసింది. కాబట్టి రైతు పిల్లలైనటువంటి మా పిల్లలు ఎన్నో విషయాలుగా నాకు చెప్తూ ఉంటారు, ఎన్నో మెలకువలు నాకు తోడుగా ఉంటారు. మేము పొద్దున్నే ఒక అరగంట దీనికోసం సమయం ముందుగా వస్తాము. ఈవినింగ్ ఇంకా 1 గంట ఉంటామో 1.5 గంట ఉంటామో మాకు తెలియదు. పేరెంట్స్ కూడా మా పిల్లలు ఇంకా రాలేదు అనే భయం అసలు వాళ్ళలో ఉండదు. సో గార్డెనింగ్ అనేది నా జర్నీ, త్రూఅవుట్ మై జర్నీ మొక్కలు ఉంటూనే ఉన్నాయి, కాయగూరలు ఉంటూనే ఉన్నాయి. ఏ స్కూల్లో అయినా పాత పిల్లలు కాల్ చేసి, మేడం డ్రై ఫ్రూట్స్ వేశారు కదా అవి కాస్తున్నాయి మేడం, అప్రికాట్స్ అట్ట వీటి పేరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇక చివరిగా చెప్పాలంటే, ప్రజల్లో ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏం చదువుతారు, పాఠాలు సరిగ్గా చెప్పరు, ఏమీ తెలియదు వీళ్ళకి, అమాయకంగా ఉంటారనే వాళ్ళకి నేను నా పిల్లల్ని చూపించదలుచుకున్నాను. ఎందరో టీచర్స్ వాళ్ళ పిల్లల్లాగే బడికి వచ్చిన తర్వాత తమ పిల్లలుగా భావించి వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారు. అందులో నేను ఒక్కదాన్నే, నేను స్పెషల్ ఏం కాదు. కాబట్టి ఈ పిల్లలు అన్నిట్లో ముందున్నారు. చదువు అంటే అన్ని విషయాలు నేర్చుకోవడమే తప్ప మరొకటి కాదని నేను ప్రపంచానికి చాటి చెప్పడానికే ఇలా చేస్తూ ఉన్నాను. ఈ ప్యాషన్ని నేను చివరి నిమిషం వరకు కూడా కొనసాగించి, చివరి రోజు వరకు కూడా పళ్ళు అన్నీ పండిస్తూ వాళ్ళ లైఫ్లో నేను ఈ ఇంపాక్ట్ని కలిగజేస్తే నా యొక్క జర్నీకి ఒక అర్థం ఉంటుందని నేను భావిస్తాను. సో జర్నీ గురించి అంతా చెప్పారు. అలాగే ఈ జర్నీ నారా లోకేష్ గారి వారి వద్దకు వెళ్ళి కదా ఆగింది. సో అంతకు కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా వినిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అక్కడి దాకా జర్నీ అంటే ఏంటి, ఎలా స్పందించారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? విద్యా వ్యవస్థకు లేదా మా యొక్క విద్యాశాఖ మంత్రి గారుగా నారా లోకేష్ గారు రావడం చాలా మార్పులను తీసుకొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు విద్యాశాఖ మంత్రులు ఎవరు కూడా డౌన్ టు ఎర్త్ లేరని చెప్తాను. ఎందుకంటే ఆయన దగ్గర నేను చూశాను కాబట్టి. ఆయన మా స్కూల్ మ్యాగజైన్ ఒకటి ఉందండి, సమగ్ర వారు ప్రింట్ చేస్తారు, మనబడి దాని పేరు. ఈ మనబడి ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క స్కూల్కి చేరుతుందనమాట. అందులో సమగ్ర వారు సక్సెస్ఫుల్ టీచర్స్ గురించి కానీ వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ గురించి కానీ ఒక టాపిక్గా రాయడం జరుగుతూ ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ కిచెన్ గార్డెన్ గురించి చాలా చక్కటి ఆర్టికల్ని రాయడం జరిగింది. ఆబ్వియస్లీ నారా లోకేష్ గారు ఆ పత్రికను చదువుతారు కాబట్టి అప్పుడు ఆయన ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే అప్రిసియేషన్ నాకు ఎక్స్లో మాకు అప్రిసియేషన్ ఇవ్వడం జరిగింది. చాలా అభినందించడం జరిగింది, మా పిల్లల్ని అభినందించడం జరిగింది. దాంతో మాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు ప్రపంచానికి 28 ఇయర్స్గా చేస్తున్నప్పటికీ కూడా నా కృషి అనేది బయట ప్రపంచానికి తెలియడం మాత్రం మా మంత్రివర్యుల ద్వారా తెలిసింది. మా పిల్లలు ఇంతకుముందు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే మా చిన్నప్పుడు కూడా ఆ పేర్లు కూడా తెలియవు, వారు ఎవరో మాకు తెలియదు. కానీ ఈరోజు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా నారా లోకేష్ గారు సార్ చాలా మంచివాళ్ళు అని చెప్పడం జరుగుతుంది, మమ్మల్ని ఎంకరేజ్ చేశారని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా ఈ బాల రైతులు ముగ్గురిని నేను ఊరికే తీసుకువెళ్ళాను అనమాట. నేను మిమ్మల్ని మెచ్చుకున్న మంత్రి గారిని దూరం నుంచి చూపిస్తాను నాన్న అని. కానీ లక్కీగా ఈ ముగ్గురు పిల్లల్ని ఆయన చూడడం, లోపలికి రెండని పిలవడంతో మా వాళ్ళు ముగ్గురు ఫస్ట్ క్లాస్ అనండి, ముగ్గురు చాలా చిన్న వయసు పిల్లలు. వాళ్ళు వెళ్ళిపోయి నారా లోకేష్ గారు చేసినటువంటి గొప్ప కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాగంటి కోటేశ్వరరావు గారితో సరస్వతి పూజలో ఆ ముగ్గురు పాల్గొనడం జరిగిందనమాట. వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల నాకు ఆ రోజు వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ క్లాస్ అయ్యుండి ఏ భయం లేకుండా మంత్రి గారి దగ్గరికి వెళ్ళగలిగారు. నేను వెళ్ళలేకపోయినా ఆయన దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి వెళ్ళగలిగి పూజలో చాలా డిగ్నిఫైడ్గా నిలబడి చక్కగా వారి ప్రశంసలు మనల్లో పొంది వచ్చారంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మన అరటి గెలలు కూరగాయలు తీసుకెళ్ళి నారా లోకేష్ సార్కి ఇచ్చొద్దామా మేడం అని మొన్న ఫస్ట్ క్లాస్ ఒక పాప నన్ను గట్టిగా పట్టుకుందనమాట ఈ విషయంలో. చూద్దానన్న అవకాశం కూడా వస్తుందేమో అని చెప్పాను.
సో మేడం ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చా? మీ వరకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ అనేది కూడా ఈ మారుమూల గ్రామంలో ఇంత ఉండి కూడా చాలామంది ఇది చేయలేకపోతున్నారు అనే బాధని వాళ్ళు క్రియేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే కూడా. సో ఇది ఇక్కడ పండించినవి కూడా మీరు మధ్యాహ్న భోజన పథకంలో కూడా మధ్యాహ్న భోజనంలో కూడా వినియోగిస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. సో ఏంటి, ఎలా కూరగాయలని యూజ్ చేసి వండిస్తారా? అవునండి. అయితే విద్యా వ్యవస్థ వారు మాకు 5,000 చొప్పున గార్డెనింగ్కి ఇస్తూ ఉన్నారు. ఎవరికైతే గార్డెన్ పెంచడానికి అనువుగా ఉన్న గ్రౌండ్ ఉందో ఇస్తూ ఉన్నారు. అవి మాకు కొంచెం హెల్ప్గా ఉన్నాయి కాబట్టి ఆ నిధుల ద్వారా ఇంకొంచెం డెవలప్ చేశాను నేను. అయితే ఎప్పుడు గార్డెనింగ్ అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, మొక్కలు చనిపోయిన వాటిని శుభ్రం చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది కాబట్టి మాకు అసలు స్కూల్ కరిక్యులంలో అదొక భాగం అయిపోయిందని మీకు ముందే చెప్పాను. అయితే ఈ కూరగాయలు ఏదైతే మందు వేయకుండా పండిస్తున్నాను కాబట్టి వీటిని మధ్యాహ్న భోజన పథకంలో మా వంట ఏజెన్సీకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే కూరగాయలు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ ఉన్నాయి. మెనూ బాగుంది ఈసారి కూడా. కాబట్టి గ్రీన్స్ వేసి పప్పు వండడం కానీ, మరి మెనూ ప్రకారము ఈ వెజిటబుల్ మిక్స్డ్ కర్రీలో మా దోసకాయలు మరి వంకాయలు అన్నీ వాడడం అది జరుగుతుంది. మాకు 2 మోరింగా ట్రీస్ ఉన్నాయి. పిల్లల మొహం మీద మచ్చలు ఉంటూ ఉంటాయి అన్నమాట వాళ్ళ డెఫిషియన్సీ వల్ల. అప్పుడు నేను అది మోరింగా ఆకు పౌడర్ చాలా వాల్యుబుల్ అని మనందరికీ తెలుసు. ఆ పౌడర్ని చేసి కొద్దిగా నెయ్యి కూడా తీసుకొచ్చి ఈ మధ్యాహ్న భోజనంలో ప్రతి గురువారం వాళ్ళకి పెట్టడం జరుగుతుందన్నమాట. దానివల్ల వాళ్ళకి ఈ నముకు కారడం కానీ, ఈ మచ్చలు కానీ, ఆ డెఫిషియన్సీ అన్నీ పోవడానికి ఈ మోరింగా పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. వాటిని కూడా మేము వాడుకుంటాం అన్నమాట. తర్వాత వాళ్ళు స్వయంగా బాల రైతులు పండించారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. మేడం నేను గోంగూర తీసుకువెళ్తాను, మేడం నేను వంకాయలు తీసుకువెళ్తాను అని చెప్పి వాళ్ళు కూరగాయలు ఇంటికి కూడా పట్టుకెళ్ళి మేమే పండించామని గర్వంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేసరికి పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పువ్వులైతే మా పిల్లలు అసలు ఇలా టచ్ కూడా చేయరండి. వాటిని ఇట్లా కొయ్యాలనే ఆలోచన కూడా వాళ్ళకైతే ఎప్పుడూ రాదనమాట. సో నిత్యం పువ్వులు అలా అందంగా ఉంటూనే ఉంటాయి మా గ్రౌండ్లో. ఓకే.